హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటిది డబ్బాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ డబ్బాలలో మన హెల్త్కి బాగా యూజ్ అయ్యే ఒకటి ఉంది, అవి ఉలువలు అన్నమాట. చాలా రోజులైంది ఇంట్లో ఉలువలు మా అమ్మ తీసుకొచ్చి, చాలా రోజుల నుంచి అలాగే ఉండిపోయాయి. ఈ మధ్య అమావాస్య రోజు ఎండకి ఎండపోస్తే ఎటువంటి పురుగు పట్టదు అని చెప్పేసి ఆ రోజు అన్నీ ఎండపోస్తూ ఇది కూడా పోసిందనమాట. ఇంకా ఆ రోజు ఫిక్స్ అయిపోయా, ఖచ్చితంగా ఉలువల్ని తినేసేయాలి అని. ఆ నెక్స్ట్ డేనే మంచిగా డబ్బాలో పోసిన ఉలువల్ని తీసుకొని ఇలా అయితే ఉడకబెట్టేశాను. మనం ఉలువల్ని కనీసం వారంలో ఒక్కసారి తిన్నా మన బాడీకి చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంటుంది అని మా అమ్మ చెప్తూ ఉండేది. నేనైతే ఈ ఉలువలు ఉడకబెట్టాక దాంట్లో తిరువాత ఏమని చెప్పింది మా అమ్మ, కానీ నాకు అలా ఇష్టం లేక జస్ట్ ఇలా టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి దాంతో పాటుగా సాలడ్ లాగా తినేసాను. ఇలా మార్నింగ్ టైంలో తిన్నా కూడా చాలా మంచిది. అసలు ఉలువలు ఎందుకు తీసుకోవాలంటే దీంట్లో నుండి ఎన్ని న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయో తెలుసా? ప్రోటీన్, ఐరన్, కాల్షియం, అలాగే ఫాస్ఫరస్ లాంటి మంచి మంచి గుణాలు అయితే ఉన్నాయి. అందుకే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తాను. ఇంకా ఇలా ఉలువలు ఉడకబెట్టిన వాటర్తో మనం మంచిగా ఉలువచారు అయితే చేసేసుకోవచ్చు. దానికోసం ముందైతే చింతపండు నానబెట్టేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, టొమాటో, ఇంకా ఆనియన్స్, ఇలా అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఉలువచారు అనేది చాలా మంచి టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ ఉలువచారు వేసుకొని తింటే ఇంకా చాలు, వేరే ఏ చారులు గుర్తురానంత టేస్టీగా ఉంటుంది ఈ ఉలువచారు అయితే. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపై బాణలు పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని మంచిగా కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అంతా వేసేసి అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు యాడ్ చేసుకోవాలి. కొంచెం కలిపేసుకోవాలి. మనకు ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి కూడా వేసుకున్న చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే రాళ్ళ ఉప్పు యూస్ చేస్తున్నాను టేస్ట్ కోసం. టేస్ట్ చాలా బాగుంటుంది రాళ్ళ ఉప్పు వేస్తే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ. ఇది మంచిగా వింటర్ సీజన్లో చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని అవి మగ్గేలా చూసుకోవాలి. ఈలోపు అయితే కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని దంచి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, మనకు ఆనియన్స్, టొమాటోస్ అయితే మంచిగా కుక్ అయిపోయాయి. ఇంకా ఇప్పుడైతే ఘాటు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి, లేకపోతే నార్మల్గా వేసేసుకొని అంత ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు ఇంకా ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ అయితే మనం ఇందులోకి యాడ్ చేస్తున్నాం. వెల్లుల్లి పేస్ట్ వేసాక స్మెల్ ఉంటుంది చూడండి, అబ్బా స్మెల్కే మనం ఆ ఫుడ్ తింటున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇంకా అంతా ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న ఈ మిశ్రమంలోకి మనమైతే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో అదైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకున్నామంటే ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది బెల్లం వల్ల. ఇప్పుడు బాగా బాయిల్ అవుతున్న ఆ చింతపండు రసంని తీసుకెళ్ళి మనం ముందుగా ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ ఉలువచారులోకి మనం ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు బాయిల్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో తిన్నామంటే చాలా బాగుంటుంది. కారంగా, పుల్లగా చాలా బాగుంటుంది.